ఈ చెత్త ఫెలోగాడు సైకో పరమేష్ ప్రేమిస్తున్నానని చెప్పి కబుర్లు చెప్పి ఆ అమ్మాయిని రోకల బండితో కొట్టి చంపాడండి వీడు. ఎంత దరిద్రో చూడండి వీడు. ఇదిగో మళ్ళీ పాపం చూడండి, అమ్మాయి చిన్నపిల్ల. ఇదిగో పాప మా పిల్ల అప్పటికే వాడు కొట్టినట్టున్నాడు, కుంటుతూ నడుస్తామని చూడండి ఆ పిల్ల పాపం. అదిగో చూసారు ఎంత దారుణంగా వాడు లాక్కెళ్ళాడు. అప్పటికి పక్కన వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కీస్ కోసం వచ్చినట్టున్నాడు అక్కడికి, వాళ్ళు ఎవరికి పక్కింటి వాళ్ళకి కీస్ ఇచ్చినట్టున్నాడు వీడు. అదిగో అదిగో చూడండి, వాడు మనిషిలా ట్రీట్ చేయట్లే, వాడు మృగంలానే ట్రీట్ చేస్తున్నాడు వాడు. అదిగో అదిగోండి, బాబ్బా అదిగో ఆ పక్కింట్లో వాళ్ళు వస్తున్నారు. ఆపే ప్రయత్నం చేయొచ్చు కదా, వాళ్ళందరూ చూడకపోతే. ఎంత భార్యాభర్తల గొడవల మధ్యలోకి దూరకూడదనే ఉన్నా సరే వాడు ఆ పిల్లని చంపేసేట్టున్నాడు కదా, మీరు రావచ్చు కదా అలా కొడుతుంటే పక్కింటోళ్ళు. పాప మా పెద్ద ఆవిడ వస్తారు, కొట్టకరా బాబు అని చెప్పి. అదిగోండి అసలు చూడండి, వాడు కొట్టున్నాడు ఎట్లా చూడండి, వాడిని ఏం చేయదు. పాప మా పెద్ద ఆవిడ ఎవరో ఆపే ప్రయత్నం చేశారు. అదిగో అసలు చూసారా, మరి వీడు మనిషేనండి వీడు. అదిగో రోకల బండ తీసుకొచ్చాడు చూడండి. అదిగో ఆ పాప ఆమె చాలా అడ్డుకునే ప్రయత్నం చేసింది, ఆమె ఎవరో పెద్ద ఆమె. ఇంకా ఆమెకి ఆమెను కూడా కొడతాడని భయం వేసిందేమో ఆమెకి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలండి మీరు చెప్పండి? ఇలాంటి దరిద్రుల్ని, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి నిజంగా? వీడికి ఇప్పుడు ఏమి శిక్ష పడదు. వీడికి మహా అయితే విచారణ జరిగి 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 విచారణ సాగుద్ది తప్ప వీడికి ఎటువంటి శిక్ష పడదు. నేను చెప్తున్నా కదా, మహా వేస్తే ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళు వేస్తారు. అది కూడా ఎప్పటికి జరిగిద్ది? జరిగి 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 సాగదీసి ఎన్నో ఏళ్ళకి శిక్ష పడుతుంది. ఇండియాలో చట్టాలు మారినంత వరకు, ఇలాంటి వాళ్ళని స్పాట్లో శిక్షించేట్టు చట్టాలు రానంత వరకు వీళ్ళు మారరండి. వీళ్ళు మారరు, ఎవరో మారరు. నీకు కట్నం కోసమే పెళ్లి చేసుకున్నావు, చేసుకోకురా. చేసుకొని కట్నం కోసం రకరకాల కోసం, ఇప్పుడు నీకు ఇష్టం లేదు అమ్మాయి, లేదు కట్నం తేవటం, వదిలేసేయి, డివోర్స్ ఇచ్చేసేయి. ఎవడొద్దన్నాడు నిన్ను? చంపే అధికారం నీకు ఎవడిచ్చాడు?